ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ ఆర్మీ అనమాట. దీనికి సంబంధించి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో సివిలియన్ వేకెన్సీస్ కోసం అయితే ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీక్ సాటర్డే వచ్చేటటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా మనకి ఈ వేకెన్సీస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి ట్రేడ్స్మెన్ మేట్ అనమాట. లేబర్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఒక 8 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అలాగే ఫైర్ ఇంజిన్ డ్రైవర్ అనమాట, ఇది ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే క్లీనర్ ఒక 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే సివిలియన్ మోటార్ డ్రైవర్ అనమాట. సివిలియన్ మోటార్ డ్రైవర్ CMD అంటారు. ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి ఒక 25 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. అలాగే MTS ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే కుక్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అలాగే సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ ఒక 3 వేకెన్సీస్ అయితే ఉంది. టోటల్గా మన 41 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన సౌత్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. AAC సెంటర్ అంటారు సౌత్, 2ATC అనమాట బెంగళూరు. ఈ ఆఫీస్కి అయితే మనం ఆఫ్లైన్లో ప్రింట్అవుట్ తీసి అప్లికేషన్ ఫామ్ అయితే పంపించుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఇక్కడ శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారు. దాదాపుగా 30,000 దాకా అయితే మీకు ఇవన్నీ కూడాను పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. వీటన్నిటికి కూడా మనకి హైట్ అవి అవసరం లేదనమాట. ఒక ఈ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి మాత్రం ఇక్కడ హైట్ వెయిట్ అయితే ఇచ్చారనమాట. మిగతా వాటికి అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ అన్నిటికీ సంబంధించి కూడా మనకి 18 to 25 ఇయర్స్ ఏదైతే ఇచ్చారనమాట. అయితే ఇక్కడ సివిలియన్ మోటార్ డ్రైవర్కి మాత్రం 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఇచ్చారు. మిగతా వాటన్నిటికీ 18 నుంచి 25 సంవత్సరాలు అనమాట. ఇంకా SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్ యాజ్ యూజువల్గా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి మాత్రం హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 81.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. మిగతా వాటికి అయితే అవసరమైతే లేదు. ఫ్రెండ్స్, అలాగే మనకి సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి 10th క్లాస్తో పాటు డిప్లొమా అయితే కావాలన్నమాట క్యాటరింగ్లో. ఇంకా కుక్ పోస్ట్కి సంబంధించి కూడా మనకి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదన్న. ఇండియన్ కుకింగ్ వచ్చి సరిపోతుంది. ఇంకా MTS అనమాట, దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఏమీ అవసరం లేదనమాట. అలాగే సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి 10th క్లాస్తో పాటు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ అంటే హెవీ అండ్ లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సెస్ అయితే కావాలి. ఇంకా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. అలాగే క్లీనర్కి సంబంధించి కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి 10th క్లాస్తో పాటు ఇక్కడ మనకి హైట్ వెయిట్ దానికి సంబంధించినటువంటి ఇవైతే ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక జాబ్ లొకేషన్స్ ఇచ్చారనమాట. బెంగళూరు, పూణే, పఠాన్కోట్ ఇలాగ వేరియస్ లొకేషన్స్లో ఒక 25. పూణే కూడా ఉందన్నమాట. 25 వేకెన్సీస్ ఇక్కడైతే ఉన్నాయి. మిగతా వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ మనకి వేరే లొకేషన్లో అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఫీజు అయితే ఏం లేదనమాట. మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తే సరిపోతుంది. అయితే దీనికి చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, హిందీ లేదంటే ఇంగ్లీష్ మీడియంలో అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనమాట. ఇలాగా ఒక 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్కి 2 hours టైంతో ఒక చిన్న ఎగ్జామ్ అయితే 10th క్లాస్ లెవెల్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. దీనైతే మనం నీట్గా ఒక A4 పేపర్ మీద టైప్ చేయించుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకొని ఈ అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డు, CHQ ASC సెంటర్ సౌత్, 2ATC అగ్రం పోస్ట్, బెంగళూరు 07 అనమాట. ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ కావాలి. ఇంకా కూడా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నా సెల్ఫ్ అటెస్టెడ్ అయితే మన 21 డేస్లో అది పంపించాలన్నమాట. అంటే మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకొని వచ్చిన తర్వాత 21 డేస్ మీకు అయితే టైం అయితే ఉంటుందన్నమాట.